క్లాస్ ఫెయిల్ అంటండి ఆ రమావత్ మధు, 10th క్లాస్ ఫెయిల్. ఇది ఎప్పుడైతే సిఐడి పరిధిలోకి వెళ్తుంది అన్నప్పుడే చాలా ప్రాపర్టీస్ వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసాడు. చూడండి ఎంత తెలివి. అంటే ఈ టాపిక్ మేబీ ఎవరు మాట్లాడి ఉండరు. క్రిమినల్ కేసులు అంటే పనిష్మెంట్లు వాళ్ళని పట్టుకొని డబ్బులు ఇచ్చేస్తారు అని అనుకుంటున్నారు కానీ ఇది లీగాలిటీ. మేబీ వాళ్ళ అడ్వకేట్లు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ మనీ లాండరింగ్ కేసులో అవతల వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినప్పుడు, ఎవరన్నా మిమ్మల్ని చీట్ చేసినప్పుడు ఆ కేసులు, క్రిమినల్ కేసులు ఏవైతే నడుస్తుంటాయో more than 3 to 5 years నడుస్తాయండి. ఈ లోపు వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ సీజ్ చేస్తారు. వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు, గిఫ్ట్ డీడ్ లో, సేల్ డీడ్ లో, ఇట్లా బినామీల కింద. ఈ లోపు వీళ్ళు ఈ కేసు వేయడం కూడా చాలా మందికి తెలియదు, అటాచ్మెంట్ క్రిమినల్ కేసుల్లో వేయొచ్చు అని. ప్రాపర్టీ అటాచ్మెంట్లు వేసుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 10th క్లాస్ చదివిన అతనికి ఇంతమంది ఇన్ని కోట్లు, మీరు మాట్లాడుతున్నది 100 crores 200 crores. నాకు తెలిసి అది more than 500 నుంచి 1000 crores దాకా ఉన్న వ్యవహారం అని. అంటే మేబీ మీడియాలోకి వచ్చి నేను మాట్లాడకపోవచ్చు కానీ